సిగ్గు శరం లేకుండా అసలు మీకు ఏమైనా సరే ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి సంవత్సరాల కాలంలోనే కాలం చెల్లింది. సంవత్సరాల కాలంలోనే జగనన్న కావాలి, జగనన్న రావాలి అని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాను, వారం రోజుల్లో లోకేష్కి చెప్తా ఉన్నా, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు కుటుంబం ఉంది, నువ్వు కూడా రా, దుర్గగుడికి వస్తా, ప్రమాణం చేస్తా, నువ్వు ప్రమాణానికి రెడీగా ఉండమని చెప్పేసి రావాలి అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఏబి అన్న వచ్చాడా అన్న? ఏబి అన్న రాలేదా? ఈటీవీ అన్న వచ్చాడా అన్న? కొంచెం చెప్పండి, లోకేష్ చెప్పండి. వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాను, ఎందుకంటే తిట్టడం బాగోదు కాబట్టి. అతను నాకు చేసిన దుర్మార్గానికి, తప్పుడు కేసుకి, దిక్కుమాలిన నకిలీ మద్యం కేసులు తీసుకొచ్చి మా మీద అంట కడతారా? దుర్మార్గులు కదా మీరు. ఈ రోజు అతనికి చెప్పండి, వారం రోజుల్లో అతన్ని దుర్గగుడి దగ్గరికి రమ్మనండి, నా ఛాలెంజ్ స్వీకరించమనండి. తాబేదారులు తొత్తులతో మాట్లాడించొద్దు. లోకేష్, చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెట్టారు, వాళ్ళని అడుగుతా ఉన్నా, తాబేదారులు తొత్తులు ఎవడో మాట్లాడొద్దు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వస్తా, మీతో మాట్లాడతా. లేదు, కాదు, కూడదు, దుర్గగుడికి రాను, తిరుమలకి రాను, లేకపోతే అక్కడికి రాను, ఎక్కడికి రానంటే తప్పదు, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ లేదు, కాదు, కూడదంటే లోకేష్ నేను ఆహ్వానిస్తా ఉన్నా, నా ఇంటికి రా, వచ్చి తప్పు చేశాడు, అక్రమద్యంలో తప్పు చేశారని ఒక మాట చెప్పు, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. దమ్ముగా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం, మరీ చెప్తున్నాం, అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు, లేదు, లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలో ఉండదు అని చెప్పేసి మరొకసారి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తూ మళ్ళీ కలుద్దాం. 83 రోజులు నిర్బంధించారు, ఇబ్బంది పెట్టారు. నెల్లూరు జైలు, మదనపల్లి జైలు, విజయవాడ జిల్లా జైలు, ఇన్ని జైలు తిప్పిన చంద్రబాబు నాయుడికి మాత్రం మీ ద్వారా ఆఖరికి ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, 1988 సంవత్సరంలో 1988 స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చనిపోతే ఆ రోజున జరిగిన గొడవల్లో, అంటే ఆనాడున్న తెలుగుదేశం పార్టీ ఒక 2 రోజుల పాటు ఇదే జిల్లా జైలు, చిన్నప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నా, ఇక్కడే ఉన్నా. అప్పుడంటే నాకు చిన్నవాడు కాబట్టి ఏం తెలీదు. ఈరోజు చంద్రబాబు నాయుడు నెల్లూరు తిప్పాడు, మదనపల్లి తిప్పాడు, విజయవాడ తిప్పాడు. చాలా సంతోషం, ఎందుకంటే అతని వల్ల నాకు గుండె ధైర్యం పెరిగింది. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా